భయపడిన విషయం ఏంటంటే అసలు కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏదైనా ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఏదైనా స్టార్ట్అప్ కంపెనీస్కి వెళ్ళాలంటే బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్స్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మంచి కెరియర్ గ్రోత్ ఉందని అనుకున్నాను సార్. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే కోడింగ్ స్కిల్స్ ఉంటే ఏ బ్యాక్గ్రౌండ్ చూసినా సరే మంచి కెరియర్ గ్రోత్ ఉంటుందని తర్వాత అర్థం చేసుకున్నాను. అది ఆటోమేటిక్గా వాళ్ళు మీ ఫ్రెండ్స్ని చూస్తే నీకు అర్థమైంది, వాళ్ళు ఎవరో గైడెన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సో అప్పుడు టర్న్ తీసుకున్నావు ఇక. సో అప్పుడు ఎలా స్టెప్ ఎలా తీసుకున్నావు? జనరల్గా ఇక్కడ ఇంకో 2 పాయింట్లు ఎలా ఉంటాయంటే, మీరు అంత ఎక్స్పీరియన్స్ అంత గ్యాప్ ఉంది, మీరు రావాలి. 3.8 అంటే మళ్ళీ ఇక్కడికి ఫ్రెషర్ వస్తే 20,000 25,000 అంటే 20,000-25,000 కంటే ఎక్కువ రాదు. సో అప్పుడు డెఫినెట్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం సజెస్ట్ చేశారు? ఐటీ వైపు వస్తా అంటే ఫ్రెషర్కి వెళ్ళమన్నారా, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళమన్నారా? అంటే మోస్ట్లీ నేను కన్సల్ట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ మీద వెళ్తేనే మీకు శాలరీ మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడున్న దాని మీద ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఫ్రెషర్గా జాయిన్ అయితే ఇప్పుడు మీరు సంపాదించిన దానికంటే చాలా తక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు శాలరీ తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పారా అసలు ఫ్రెషర్గా వెళ్ళొచ్చు అని? గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేసింది అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం చెప్పారు సార్. ఓకే.